హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్. ఇవాళ బేబీస్ కిచెన్లో మనం కొంచెం డిఫరెంట్గా చుడవా చేసుకుందాము. ఇది మొక్కజొన్న అటుకులు, ఇది వచ్చేసి జొన్న అటుకులు. సో ఈ రెండు కాకుండా మనకి ఇంకొక కొత్తదైనది అది ఇది. సో ఇది ఏమనుకుంటున్నారు మీరు? గెస్ చేయండి. సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. పేలాలే, కానీ ఏం పేలాలు ఇవి? బాస్మతి రైస్తో చేసిన పేలాలు. సో నాకు కూడా తెలియదు, ముందు నేను ఫస్ట్ టైం చూడడం. సో నాకు ఒక ఐడియా వచ్చింది, దీంతో చుడవా చేసుకుంటే బాగుంటుందని. సో ఈసారి నేను ఈ బాస్మతి రైస్తో చుడవా చేయబోతున్నాను. ఇంత పొడవుగాను. సో ఇలా బాస్మతి పేలాలతో మొక్కజొన్న అటుకులతో మనము ఇవాళ చుడవా చేసుకుందాము. వేడివేడి నూనెలో మొక్కజొన్న అటుకులని వేసి డీప్ ఫ్రై చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము. దాని తర్వాత మనము బాస్మతి రైస్తో చేసిన పేలాలను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని రెండిటితో మనము చుడవా చేసుకుందాం. మొక్కజొన్న అటుకులు రెడీ అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనము బాస్మతి రైస్తో చేసిన పేలాలను కూడా వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. సో డీప్ ఫ్రై అవుతుంది కదా. ఇలా ఒక 2-3 సార్లు తిప్పితే చాలు. బాగా బ్రౌన్గా అవ్వక్కర్లేదు, జస్ట్ అందులో ఫ్రై అయితే చాలు మనకి. సో ఈ రెండింటిని ఇలా కలిపేద్దాం. కరివేపాకు వేసుకుందాము. కడిగిన కరివేపాకు వేసుకుందాము. ఇందులో మొక్కజొన్న అటుకులు బాస్మతి పేలాలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము. కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇందులో ఏముంది డిఫరెన్స్ అని అనిపించవచ్చు. ఇప్పుడు ఉంటుంది అసలైన డిఫరెన్స్ మీకు. సో రుచికి సరిపడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మన రుచికి సరిపడుగా కారం పొడి కూడా వేసుకుందాము. ఉప్పు, కారం, ఈ చుడవా ఇవన్నీ కూడా కామన్ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు వస్తుంది అసలైన ట్విస్ట్. ఏంటంటే అది ఇందులో పాస్తా మసాలా వేసుకుందాము. పాస్తా మసాలాని స్ప్రింకిల్ చేసుకుని నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఒక్కసారి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలిపేద్దాం. వావ్, కలుపుతుంటేనే దాన్ని ఎంత మంచి స్మెల్ వస్తుందో. మీకు వస్తుంది కదా కెమెరామ్యాన్, బాగుంది కదా స్మెల్. సో రెడీ. సో మొక్కజొన్న బాస్మతి పేలాల చుడవా రెడీ. సో దీన్ని మనం చేయితో ఒకసారి కలిపేద్దాము. ఎంతైనా మనకు చేయి పెట్టకుండా పనులు అవ్వదు కదా. సో వెరీ డిఫరెంట్ టేస్ట్ చుడవా. సో మ్యాగీ మసాలా, పాస్తా మసాలా వీటితో కూడా మనము ఇలా చుడవా చేసుకోవచ్చు. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ బేబీస్ కిచెన్ 2 to 5. ఈసారి మీరు చేసే చుడవాలో పాస్తా మసాలా వేసి ట్రై చేయండి.